మీకు తెలుసా, శనిదేవుడు శిక్షించడానికి కాదు, మనల్ని సరిదిద్దడానికి వస్తాడని. అందుకే శని త్రయోదశి భయానికి కాదు, భక్తికి సంబంధించిన రోజు. ఒకసారి శనిదేవుడు తన శక్తిపై గర్వపడ్డాడు. లోకంలో ఎవరైనా నా ప్రభావాన్ని దాటగలదా అని. అప్పుడే నారదుడు అడిగాడు, శివుడి భక్తుడిని కూడా నువ్వు శిక్షించగలవా? శని మౌనంగా నవ్వాడు. ఒక నిజమైన శివభక్తుడిపై శని దృష్టి పడింది. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, గౌరవం పోయింది, కానీ భక్తి మాత్రం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. ఒక శని త్రయోదశి రోజు ఆ భక్తుడు శివాలయానికి వెళ్ళి శివునికి నువ్వులు నూనెతో భక్తిగా అభిషేకం చేశాడు. ఆ భక్తి చూసి శనిదేవుడు కరిగిపోయాడు. ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఈరోజు శివుడిని శుద్ధ మనసుతో పూజించే వారికి నా దుష్ప్రభావం ఉండదు. అందుకే శని త్రయోదశి నాడు శివభక్తి శని కష్టాలను శాంతింపచేస్తుంది. శని త్రయోదశి శుభాకాంక్షలు. భయంతో కాదు, భక్తితో శనిని ఎదుర్కొందాం. ఈ శని త్రయోదశి నాడు చేయాల్సింది చాలా సింపుల్. ఉదయం లేదా సాయంత్రం శివలింగానికి నువ్వులు కలిపిన నూనెతో లేదా నీళ్లతో అభిషేకం చేయండి. నల్ల నువ్వులు, నల్ల దీపం శనికి అర్పించండి. ఓం నమ శివాయ లేదా ఓం శం శనైశ్చరాయ నమః అని మనస్ఫూర్తిగా జపించండి. అంతే, భయంతో కాదు, భక్తితో చేసిన పూజే శనిని ప్రసన్నం చేస్తుంది.